ఓవైపు కాల్పుల విరమణ కోసం అమెరికా అధ్యక్షుడు సీరియస్గా ప్రయత్నాలు జరుపుతుంటే మరోవైపు ఉక్రెయిన్ను రెచ్చగొడుతున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఉక్రెయిన్ సేనలపై కనికరం చూపాలని ట్రంప్ విజ్ఞప్తి చేసిన కొద్ది గంటల్లోనే ఉక్రెయిన్ సేనలు లొంగిపోతే ప్రాణాలతో ఉంటారని హెచ్చరించారు పుతిన్. రష్యా అధ్యక్షుడు యుద్ధాన్ని కొనసాగించి ఉక్రెయిన్లను చంపాలనుకుంటున్నారని జెలెన్స్కీ ఆరోపించారు. మరోవైపు అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణను పుతిన్ సీరియస్గా తీసుకోవడం లేదని బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ఆరోపించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఓవైపు చర్చలు జరుగుతుంటే మరోవైపు ఈ ప్రక్రియకు తూట్లు పొడిచే ప్రయత్నాలు ఇరువైపులా కొనసాగుతున్నాయి. తాజాగా పశ్చిమ రష్యాలోని కర్స్క్లో కొంత భాగాన్ని ఉక్రెయిన్ సేనలు తమ ఆధీనంలోనికి తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఘాటుగా స్పందించారు. కర్స్క్ ప్రాంతంలో ఉన్న ఉక్రెయిన్ సైనికులు లొంగిపోవడం మంచిది, లేకపోతే వారు ప్రాణాలతో ఉండరు అని వార్నింగ్ ఇచ్చారు. ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోతే వారి ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వగలను, లేదంటే పరిస్థితి మరోలా ఉంటుంది. రష్యా ఫెడరేషన్తో పాటు అంతర్జాతీయ చట్టాల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్కడ ఉక్రెయిన్ బలగాలు పౌరులపై నేరాలకు పాల్పడుతున్నారని పుతిన్ ఆరోపించారు. దీంతో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని అన్నారు. ఉక్రెయిన్ మీద యుద్ధం నిలిపివేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ సూత్రప్రాయంగా అంగీకరించారు. పుతిన్ ప్రకటనపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణకు సంబంధించి రష్యా నుంచి మంచి సంకేతాలు వస్తున్నాయని, మాస్కోతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని అన్నారు. యుద్ధం త్వరలో ముగిసే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఉక్రెయిన్ను కనికరించాలని పుతిన్కు విజ్ఞప్తి చేశారు డొనాల్డ్ ట్రంప్. లేకపోతే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగే అతి దారుణమైన ఊచకోతగా ఇది మిగిలిపోతుందని అన్నారు. ఈ పరిణామాల వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ మళ్లీ తాజా హెచ్చరికలు చేయడం చర్చనీయాంశమైంది. మానవతా అంశాలను పరిగణలోనికి తీసుకోవాలన్న ట్రంప్ పిలుపు నాకు అర్థమైంది. ఆయన సూచన మేరకు ఓ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నా. ఒకవేళ వారు ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోతే వారి ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వగలను. రష్యా ఫెడరేషన్తో పాటు అంతర్జాతీయ చట్టాల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని పుతిన్ వెల్లడించారు. అధ్యక్షుడి వ్యాఖ్యలను రష్యా టెలివిజన్ ప్రసారం చేసింది. ఇదిలా ఉంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తిరస్కరించడానికి కారణాలను వెతుకుతున్నారని ఆరోపించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఆయన కాల్పుల విరమణను ఆలస్యం చేయడానికి, అమలు కాకుండా ఉండేందుకు సన్నద్ధమవుతున్నారని అన్నారు. ఎందుకంటే ఈ యుద్ధాన్ని కొనసాగించి ఉక్రెయినియన్లను చంపాలనేది ఆయన లక్ష్యం. అధ్యక్షుడు ట్రంప్నకు ఈ విషయం చెప్పడానికి భయపడుతున్నారు. అందుకే కాల్పుల విరమణ ఆలోచనపై షరతులు విధిస్తున్నారు అని ఆరోపించారు జెలెన్స్కీ. పుతిన్ అంగీకారంతో ఏదీ జరగదు, ఒకవేళ జరిగినా ఎక్కువ కాలం కొనసాగదు. కాల్పుల విరమణతో దీర్ఘకాల భద్రత, శాశ్వత శాంతి వంటి విషయాలపై కసరత్తు జరుగుతోందని జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యా ఉక్రెయిన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను ఆపేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనిపై సౌదీ అరేబియాలోని జెడ్డాలో ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆధ్వర్యంలో అమెరికా మంత్రులు, అధికారుల బృందం, ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో 30 రోజుల సాధారణ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ప్రతిపాదించగా అందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు. కొంత సమయం తీసుకున్న తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై ఇంకా కసరత్తు జరుగుతోంది. తాను మరోసారి ఎన్నికైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కరోజులోనే ఆపేస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ చెప్పారు. తాజాగా ఓ విలేకరి ఈ అంశంపై వేసిన ప్రశ్నకు స్పందించారు డొనాల్డ్ ట్రంప్. ఆ మాటల్లో కొంచెం వ్యంగ్యం దాగి ఉందని తాజాగా అంగీకరించారు. అయితే యుద్ధ సమస్యను పరిష్కరించాలని అనుకుంటున్నానని, ఆ దిశగా తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా తిరస్కరిస్తే ఇది ప్రపంచాన్ని తీవ్రంగా నిరాశపరుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు ట్రంప్. మేము చీకట్లో చర్చలు జరపట్లేదు, ఉక్రెయిన్ కోల్పోయి తీసుకునే భూభాగాల గురించి చర్చిస్తున్నామని అన్నారు. ఈ విషయంలో తాను పుతిన్ను నేరుగా కలిసి లేదా ఫోన్లో మాట్లాడి చర్చిస్తానని వెల్లడించారు. ఇదిలా ఉంటే అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణను రష్యా అధ్యక్షుడు పుతిన్ సీరియస్గా తీసుకోవడం లేదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆరోపించారు. పుతిన్ ఆటలు ఆడటానికి ఒప్పుకోం, ఆయన దీన్ని ఆలస్యం చేయాలని చూస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ల మధ్య సయోధ్య కుదుర్చేందుకు అమెరికా ప్రయత్నిస్తుంటే పుతిన్ దాన్ని పట్టించుకోవడం లేదు, దీన్ని సహించేది లేదు అని స్టార్మర్ పేర్కొన్నారు. ఐరోపా, నాటో దేశాలు సైతం దీనికే కట్టుబడి ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. చివరగా కొసమెరుపు ఏమిటంటే, ఓవైపు శాంతి చర్చలు జరుగుతున్న వేళ రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించింది అమెరికా. ముఖ్యంగా ఆ దేశ చమురు, సహజ వాయువు, బ్యాంకింగ్ రంగాలను లక్ష్యంగా చేసుకుంది. అంతేకాదు, రష్యా బ్యాంకుల లావాదేవీలు కొనసాగించుకునేందుకు వీలుగా బైడెన్ యంత్రాంగం జనవరిలో ప్రకటించిన 60 రోజుల మినహాయింపును కూడా పొడిగించకూడదని నిర్ణయించింది. యూరోప్ సమైక్య కూడా రంగంలోకి దిగింది. రష్యాకు చెందిన 2400 మంది వ్యక్తులపై తన ఆంక్షలను విస్తరించింది.